ప్రేమల తండ్రి దయగల ప్రభా, ఈ యొక్క ఉదయకాల సమయంలో మా ప్రభు రక్షకుడు మీ ప్రియ కుమారుడు అనేసి ప్రభు నామంలో మీ పాసంగా వస్తున్నాం. సహాయం చేయండి. మమ్మల్ని ఈ స్థలాన్ని పరిశుద్ధపరిచి మీకు విరోధంగా మేము చేసిన పాపదర్శనాన్ని క్షమించి ఆయన ఇచ్చిన నూతన దినాన్ని బట్టి, నూతన కృపను బట్టి వందనాలు, స్తోత్రాలు. ఆయన ఈ ఉదయకాల సమయంలో నువ్వు వాక్యం చేత మాతో మాట్లాడుతున్నారు. మానుదిన జీవాహారమైన యేసు వారి నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. కీర్తి ఘనత మహిమా ప్రభుకే, కీర్తి ఘనత మహిమా ప్రభుకే, హల్లెలూయా కలుగునుగాక, హల్లెలూయా కలుగునుగాక, హల్లెలూయా కలుగునుగాక. జగత్తు పునాది వేయక మునుపే కీర్తి కలుగును, కృపా మహిమకు ప్రేమ చేత క్రీస్తుయేసులో ఏర్పరచుకొనే మనలా, ఏర్పరచుకొనే మనలా, తన వారై ఉండి తన రూపము పొందుటకై, తన వారై ఉండి తన రూపము పొందుటకై, తన స్వచ్ఛముగా ఉండుట కొరకై ఏర్పరచుకొనే మనలా, ఏర్పరచుకొనే మనలా. కీర్తి ఘనత మహిమా ప్రభుకే, కీర్తి ఘనత మహిమా ప్రభుకే, హల్లెలూయా కలుగునుగాక, హల్లెలూయా కలుగునుగాక, హల్లెలూయా కలుగునుగాక. క్రీస్తు యేసునందు పరిశుద్ధ పరచబడి, క్రీస్తు యేసునందు పరిశుద్ధ పరచబడి, పరిశుద్ధముగా నుండుటకై ఏర్పరచుకొనే మనలా, ఏర్పరచుకొనే మనలా. కీర్తి ఘనత మహిమా ప్రభుకే, కీర్తి ఘనత మహిమా ప్రభుకే, హల్లెలూయా కలుగునుగాక, హల్లెలూయా కలుగునుగాక, హల్లెలూయా కలుగునుగాక. దేవుని యొక్క పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ నుండి ఈ దినము దేవుడు మన కొరకు సిద్ధపరిచిన వాక్య భాగం మత్తయి సువార్త 28వ అధ్యాయము 20వ వచనం. నేను మీకు ఏ సంగతులను ఆజ్ఞాపించితినో వాటన్నిటిని కైకొనవలెనని వారికి బోధించుడి. ఇదిగో, నేను యుగ సమాప్తి వరకు సదాకాలం మీతో కూడా ఉన్నానని వారితో చెప్పాను. సదాకాలము మీతో కూడా ఉన్నానని వారితో చెప్పాను. దేవుడు ఆయన శిష్యులకు ఆయన ఇచ్చిన వాగ్దానం, వారు సువార్త ప్రకటించడానికి వాళ్ళని పంపుతూ ఆయన ఈ మాట చెప్పినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. ఇదిగో, యుగ సమాప్తి వరకు నేను మీతో సదాకాలం ఉంటానని వాగ్దానం దేవుడు మరి
సదాకాలం మనతో ఉంటే మనకేమి జరుగుతుంది. కీర్తన గ్రంథం 48వ అధ్యాయము కీర్తన గ్రంథం 14వ వచనంలో ఈ దేవుడు సదాకాలం మనకు దేవుడై ఉన్నాడు, మరణం వరకు ఆయన మనలను నడిపించను. దేవుడు మనకి సదాకాలం దేవుడుగా ఉన్నప్పుడు నడిపించేవాడు, మరణం వరకు ఆయన మనల్ని నడిపించను. ఈ దేవుడు సదాకాలం మనకు దేవుడై ఉన్నాడు కనుక సదాకాలం ఆయన మనతో ఉన్నప్పుడు జరిగేది నడిపించుట. దేవుడు మనల్ని నడిపించేవాడు. రెండవదిగా జకర్యా గ్రంథము 2వ అధ్యాయము 10వ వచనంలో సియోను నివాసులారా, నేను వచ్చి మీ మధ్యను నివాసం చేతును, సంతోషముగా ఉండుటి, పాటలు పాడి దేహవాకు. దేవుడు మన మధ్య ఉన్నప్పుడు మనం ఎల్లప్పుడూ నవ్వుతూ ఉంటాం, సంతోషిస్తూ ఉంటాం. ఎల్లప్పుడూ కూడా సంతోషం. కనుక దేవుడు మనతో ఉన్నప్పుడు ఒకరోజు కాదు, 2 రోజులు కాదు, ఎల్లప్పుడూ కూడా సంతోషంగా ఉంటాం. ఆనందం. తర్వాత దేవుడు మనతో సదాకాలం ఉన్నప్పుడు జరిగేది మూడవది, 2వ దినవృత్తాంతములు గ్రంథము 20వ అధ్యాయం. ఆయన మనతో ఉన్నప్పుడు జరిగేది సహాయం. కాబట్టి ఇక్కడ 20వ అధ్యాయంలో 7వ వచనం 17వ వచనం ఆఖరి భాగంలో యెహోవా దయచేయ రక్షణ మీరు చూచెదరు, భయపడకుడి, రేపు వారి మీదకి పోవుడు, యెహోవా మీతో కూడా ఉండు. కాబట్టి సహాయం, ఆయన మనతో ఉన్నప్పుడు మనకి సహాయం కలుగుతుంది. కాబట్టి దేవుడు మనతో ఉన్నప్పుడు నడిపించుతాడు. దేవుడు మనతో ఉన్నప్పుడు నవ్వు ఉంటుంది. దేవుడు మనతో ఉన్నప్పుడు సహాయం మనకు కలుగుతుంది. కాబట్టి ఇలాంటి సదాకాలం ఉండేటువంటి దేవుడు నీతో ఉండటానికి ఇష్టపడుతున్నాడు. అందుకని మనతో ఉండటం కొరకై యేసుప్రభువారు కలువరి శిలువలో రక్తమంతా చిందించారు. ఆ రక్తం ద్వారా మన పాపాలు క్షమించబడి ఆయన మనతో ఉండేటువంటి భాగ్యం ఇచ్చాడు. కనుక దేవుడు మీతో ఉన్నప్పుడు ఈ సహాయం దొరుకుతుంది. కనుక ఈరోజే అనుకూల సమయం, రక్షణ దినం. యేసుప్రభువారిని రక్షకుడిగా అంగీకరించినట్లయితే ఆయన సదాకాలం మీతో ఉంటాడు. ఆ విధంగా ప్రభు సహాయం చేయను కాక. ప్రేమ గల తండ్రి, ఈ దేవుడు సదాకాలం మాతో ఉంటాడు. ఈ లోకానికి వచ్చారు. మాతో మీరుంటే సదాకాలం మేము నడిపించబడి నవ్వుతూ ఆనందముగా మీ సహాయంతో ఈ లోకంలో జీవించగలం. కాబట్టి నాయన మీరే మాకు తోడుగా ఉండండి, మాతో ఉండండి. మా అపరాధాలు, మా పాపాలు క్షమించండి. మా దేశాన్ని, మా రాష్ట్రాన్ని, గ్రామ అధికారులందరినీ కూడా రక్షించుకోండి. అందరిలో కూడా కార్యం జరిగించి అందరితో మీరుండండి. రోగులు ఉన్న వారిని స్వస్థపరచండి, దూరదేశాలను కాపాడండి.
సహాయం చేయమని యేసు ప్రభువు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. తండ్రి అయిన దేవుని ప్రేమ, ప్రభువైన యేసుక్రీస్తు వారి కృపా, పరిశుద్ధాత్మ సహవాసం మనకి సదాకాలం తోడైండి కాపాడునుగా. ఆమేన్.